ఇది డీటెయిల్ స్టడీ అంటే నేను ఐ విల్ డిస్కస్ లేటర్. శ్రీనివాస్ గారు ఇప్పుడు నేను ఏమంటున్నా, రాజ్మోహన్ గారు టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు, అందులో ఏమీ లేదు. కానీ ఉద్యోగ సంఘాలలో ఈ విషయం నిర్ణయం తీసుకునే ముందు విభేదాలు లేవండి. వారికి రాజ్మోహన్ గారికి తెలియాలి, ఎందుకంటే వారు అవుట్ సైడరు. ఉద్యోగ సంఘాలు వెంకటస్వామి గాని, విఠల్ గాని, మేము గాని అందరం కూడా జేఏసీ ఏర్పడి అప్పటికే ప్రీ జోన్ కు సంబంధించినటువంటి తీర్పు రాగానే 12 మేము చలో అసెంబ్లీ కార్యక్రమం ఇచ్చాం. అప్పటికే అందరం, అంటే అప్పటి వరకు ఎవరి మధ్య విభేదాలు నేను ఇండివిజువల్ గా ఫైట్ చేస్తున్నారు. దే ఆర్ ఫైటింగ్ ఇండివిజువల్ గా ఫైట్ చేస్తున్నారు. సపోర్ట్ ఇద్దామని లేరు. ఉండండి అంటే మీకు తెలిసిన విషయాలు వేరు, ఇంటర్నల్ విషయాలు వేరు. 2008లో నేను ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత అన్ని సంఘాలను కూడా ఒక రకమైనటువంటి మనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేయాలని 610 జీవోకు వ్యతిరేకంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద కార్ ర్యాలీ ఏర్పాటు చేసి 300 కార్లతో, రాజ్మోహన్ గారు కూడా తెలుసు, హైదరాబాద్ నుంచి ప్రారంభమై 15 రోజుల పాటు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తిరిగి 610 జీవో అమలు చేయాలనే దాని మీద ఒక సుదీర్ఘమైనటువంటి పెద్ద ఉద్యమం చేసి, అంటే దీనికంటే ముందే ఒక ప్రాతిపాదిక ఉద్యోగ సంఘాల మధ్య ఐక్యత వచ్చేసింది. వెంకటస్వామిని ఆ రోజు వారు కొద్దిగా కాలేదో అయినప్పుడు పలకరించడానికి కేసీఆర్ గారు రాజ్మోహన్ గారితో వచ్చాడు. నేను ముందటి పాటలనే ఉంటా, ఆ రోజు నేను జిల్లాల పర్యటనలో ఉన్నాడు కాబట్టి లేదు. నేను ఏమంటున్నా అంటే, ఇది పెన్ డౌన్ అనేటువంటిది ఏదైతే సమ్మె ప్రారంభమైందో, కేసీఆర్ గారు ఖమ్మంలో అయిపోయినాక ఆ ఖమ్మంకు సంబంధించి నిమ్స్కు తీసుకొచ్చేటువంటి క్రమంలో అక్కడ బాగా గొడవ జరిగింది. వారికి కూడా రామన్ తెలుసు, గ్రేౌండ్ పోలీసులు విపరీతమైన ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు నాయన నరసింహారెడ్డి గారిని, మిగతా వాళ్ళందరినీ. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి వారిని 3వ తారీఖు నాడు ఇక్కడికి షిఫ్ట్ చేయాలని పెద్ద ఎత్తున చేస్తే దాంట్లో ఇక్కడికి షిఫ్ట్ అయ్యి నిమ్స్ ఒక యుద్ధ రంగంగా మారింది. ఇది మనం అందరం కూడా ఒప్పుకొని తీరాలి. మొత్తం అసలు ఆ 9-11 రోజుల పాటు, అంటే ఇక్కడ నుంచి 3 నుంచి ఇక్కడ 8 రోజులు అక్కడ నిజంగానే ఖమ్మంలో వారు చెప్పినట్టు అప్పటికి టిఆర్ఎస్ పార్టీకి బలమైనటువంటి క్యాడర్ లేదు. అయినప్పటికీ కూడా న్యూ డెమోక్రసీ కానీ, పీడిఎస్యు కానీ, టిఎన్జిఓ నాయకులు మా రంగరాజు అక్కడ టిఎన్జిఓ అధ్యక్షుడు మొత్తంగా కూడా ఆయన పర్యవేక్షణలో, తర్వాత పోటు రంగారావు సిపిఐఎంఎల్ కు సంబంధించినటువంటి నాయకులు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు కేసీఆర్ దీక్షకు మద్దతు ఇవ్వడం. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఖమ్మం పోతే ఈ తెలంగాణ ప్రభావం ఉండదు కాబట్టి ఖమ్మంలో ఏం లేదు, ఈజీగా కేసీఆర్ ను హ్యాండిల్ చేయొచ్చు అనేటువంటి భ్రమల్లో ఆ రోజు పోలీసులు ఉన్నారు. కానీ దాన్ని అక్కడ ఉండేటువంటి ప్రజానీకం కానీ, లేకుంటే హక్కుల సంఘాలు కానీ, లేకుంటే ప్రజా సంఘాలు కానీ పెద్ద ఎత్తున రిటాలియేషన్ చేయడం వల్ల అక్కడ కూడా ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. కాబట్టి నిమ్స్కి వచ్చిన తర్వాత నిమ్స్ లో ఒక చాలా, అది జయశంకర్ గారు, విద్యాసాగర్ రావు గారు, హరీష్ రావు గారు, అనేక మంది చాలా సమాలోచనలు జరిగిన తర్వాత డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన రావడానికి అవసరమైనటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఈ కాలంలో తెలంగాణ బంద్ లాంటి ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేయడం, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, అన్ని యూనివర్సిటీలలో విద్యార్థులు విస్ఫోటనం లాగా ఎగిరిపడడం, ఉద్యోగులు మొట్టమొదటిసారి పెన్ డౌన్ అనేటువంటి ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. మేము ఆ రోజు రోషయ్య గారికి, మీరు రాజ్యాంగ సవరణ చేసిండ్రు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రమే, ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం మా ముల్కీ రూల్స్ తీసేసి మీరు చేసిండ్రు, మరి ఈ రోజు కూడా రాజ్యాంగ సవరణ చేయాలి కదా అంటే, రాజ్యాంగ సవరణ చేయడానికి ఒప్పుకోవడం కష్టం అని చెప్పి రోషయ్య గారు ఆ రోజు తృణీకరిస్తే, మేము ఖమ్మంలో అరెస్ట్ అయిన, అలుగునూరులో అరెస్ట్ అయి ఖమ్మం తరలించిన రోజే పెన్ డౌన్ స్టార్ట్ చేసినాం. అంటే చరిత్రలో 69 తర్వాత, 69లో 39 రోజుల సమ్మె జరిగింది ఉద్యోగులది. ఆ తర్వాత పెన్ డౌన్ అనేటువంటిది 4 లక్షల మంది ఉద్యోగులు అందరూ కూడా పెన్నులు విసిరేసి డిసెంబర్ 9 చిదంబరం వచ్చే వరకు కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి సమ్మె తెలంగాణ నేల మీద జరిగింది. నేను ఏమంటున్నానంటే, కేసీఆర్ గారి దీక్ష, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఒక సుదీర్ఘ కాలం తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు జరిగినా, అనేక పోరాటాలు జరిగినా, ఆ పోరాటాల వల్ల సరైనటువంటి ఫలితాలు రానటువంటి నేపథ్యంలో ఇక ఇప్పుడు తప్ప తెలంగాణ ఎప్పుడు సాధించుకోలేము, ప్రజల్లో, విద్యార్థుల్లో అనేక సెక్షన్లో కూడా విపరీతమైనటువంటి ఒక పోరాట తత్వం
మొదలవుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని సరైనటువంటి రీతిలో ముందుకు తీసుకుపోవాలి అంటే అప్పుడు కేసీఆర్ గారి మీద ఉద్యోగుల పెండవును, అట్లాగే విద్యార్థుల ధర్నాలు, అనేక కళాకారులు అప్పటికి జేఏసీ లేదు, కోదండరాం గారి దేవిప్రసాద్ గారు నిర్మాణం కాలేదు. రైట్, దేవిప్రసాద్ గారు మనం ఒక 14 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి, ఓకే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారి సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయింది. అదే క్రమంలో మరి రెండు సార్లు అంటే 2 పర్యాయాలు ఆయన సీఎంగా తెలంగాణను పాలించారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. సో ఆయన చేసిన ఉద్యమ పోరాటాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నిజంగా తెలంగాణ ఏర్పడిన తర్వాతనే కొంత స్వేచ్ఛావాయులు పీల్చుకున్నట్టు మనం, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా కావచ్చు కొంత సెకండ్ క్లాస్ పీపుల్గా పిలుచుకునే వాళ్ళం. సో ఇవన్నీ మనం ఓకే. కానీ ఇప్పుడు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తుందా? ఇప్పుడు నేనేంటంటే అప్పుడేమో తెలంగాణ ఉద్యమం పూర్వ వైభవం అంటే తెలంగాణ ఉద్యమ వైభవం ఇప్పుడు ఎప్పుడు రాదండి. ఒక ఉద్యమం ఉన్నప్పుడు ఉండేటువంటి వైభవం వేరు, ఒక రాజకీయ పార్టీగా మారిన తర్వాత అది చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి కూడా తోడైతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉద్యమంలో నడుస్తున్నప్పుడు చాలా మంది పెద్దలు చెప్పేది ఏంటంటే స్వరాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి. ఏర్పడి జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, రకరకాల రాష్ట్రాలు ఏర్పడి ఏ రాష్ట్రానికి కూడా తెలంగాణ ఒకవేళ ఏదైనా రాష్ట్రం సాధిస్తే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక భవిష్యత్తు చిత్రపటం అనేటువంటిది ఏ రాష్ట్రాలకు కూడా సరైనటువంటిది లేదు. ఎందుకంటే ఇక్కడ అనేక మంది మేధావులు, అనేక మంది విద్యార్థులు, అనేక మంది కళాకారులు, ముఖ్యంగా ఆనాడు ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ఆర్ఎస్సీ నుండి ఆర్ఎస్ఎస్ వరకు, అంటే ఇప్పుడు మావోయిస్ట్ గా పార్టీగా ఉన్నటువంటి ఆనాటి పీపుల్స్ వారి దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ వరకు కూడా అందరూ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం వల్ల దీనికి ఒక క్రెడిబిలిటీ వచ్చింది. కాబట్టి ఆ ఉద్యమంలో వచ్చినటువంటి ఎజెండానే తర్వాతి కాలంలో నీళ్ల విషయంలో కావచ్చు, లేకుంటే ఏ కాకతీయ మిషన్ లాంటి తీసుకొచ్చి చెరువులు నింపడం కావచ్చు, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవడంలో ఏమైపోయిందంటే 10 ఏళ్లు కేసీఆర్ గారి పాలనలో అనేక ఆకాంక్షలు నెరవేరేటువంటి ప్రయత్నం జరిగింది. ఇంకా చాలా ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఒకటే సెకండ్. జయశంకర్ గారు ఏమన్నారంటే తెలంగాణ తెచ్చుకోవడం 10%, ఇది 100% కావాలంటే ఒక సుదీర్ఘ కాలం ప్రయాణం చేయాల్సిందే అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనంలోకి ఉంచుకోవాలి. ఆ సుదీర్ఘ ప్రయాణంలో మనం ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. రైట్. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల మద్దతు ఉంది. ఇప్పుడు